చిన్ని కృష్ణుడు మన్ను తిన్నాడు అని బలరాముడు యశోదమ్మతో చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు. అమ్మా మన్ను తినంగనే శిశువునో కొంటినో వెర్రినో నమ్మం చూడకు వీరి మాటలు మదిన్ నమ్మం చూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదే మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. అమ్మా అమ్మా మన్ను తినంగనే శిశువునో కొంటినో వెర్రినో నమ్మం చూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదే నిన్మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడు. బలరాముడు వెళ్ళి యశోదకు చెప్పాడు. యశోదమ్మ వచ్చి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఇది. అమ్మా మన్ను తినడానికి నేనేమైనా చంటి పిల్లవాడినా చెప్పు. ఇప్పుడే కదా పాలు తాగాను, ఇంకా ఆకలి ఎందుకు వేస్తుంది? లేకపోతే నేనేమైనా అంత వెర్రివాడనా ఏమిటి మన్ను తినడానికి? నువ్వు నన్ను కొట్టాలని వీళ్ళు కల్పించి చెబుతున్నారంతే. కావాలంటే నా నోరు వాసన చూడు. నే చెప్పింది అబద్ధమైతే నన్ను కొట్టుదువు గానీలే. వీళ్ళు చెప్పే మాటలు నమ్మవద్దు అని కృష్ణుడు యశోదమ్మతో చెప్పాడు. మట్టి ఎందుకు తింటున్నావని దెబ్బలాడుతున్న తల్లి యశోదమ్మకి సర్ది చెప్పి నోరు తెరిచి చూపించిన సందర్భంలోనిది ఈ పద్యం. అమ్మా మన్ను తినడానికి నేనేమైనా చిన్న పిల్లాడినా అని మొదలు పెట్టాడు. ఒక చిన్న పిల్లవాడు నేనేమైనా చిన్న పిల్లాడిని అనుకుంటున్నారా అని అంటే ఎంత మురిసిపోతాం. కొంటినో ఆకలితో ఉన్నానా అచ్చ తెలుగు మాట ఇది. దండింపవే అన్నాడు. అది పిల్లాడికి తల్లి దగ్గరున్న తనువును ధ్వనిస్తుంది. మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసి అన్నాడు. అనగా మదీయ అంటే నా, హాస్యము అంటే నోరు, గంధము అంటే వాసన, ఆఘ్రాణము చేసి అంటే వాసన చూసి. అంత పెద్ద సమాసం మరి చిన్ని కృష్ణుని నోటి నుండి రావడం సమంజసమేనా? ఎలాంటి నోరది? మొత్తం విశ్వాన్నంతటినీ అందులో చూపించబోతున్నాడు. దానికి ఇది సూచన.